ఘనమైన తండ్రికి ఈరోజు తండ్రి అయిన దేవుని మనం ఆరాధించే గొప్ప అవకాశాన్ని దేవుడు మనం ప్రేమించి ప్రభు ద్వారా అనుగ్రహించారు కనుక సంఘముగా కూడి పరిశుద్ధులుగా ఆరాధించవలసిన బాధ్యత మీ నా అందరి మీద కూడా కలిగి ఉంది. ఆ విషయంలో మనం వెనకబడిపోకుండా ప్రభు దినాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా ఇశ్రాయేలు విశ్రాంతి దినాన్ని ఎలాగైతే పాటించారు అలాగే మనం కూడా ప్రభు దినముగా క్రొత్త నిబంధన ద్వారా క్రైస్తవులకు అనుగ్రహించేవి కదా. ఈ క్రొత్త నిబంధన చట్టమును బట్టి క్రైస్తవులమైన మనమందరం కూడా మనం ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన వారమై ఉన్నాం కనుక అట్టి ధన్యత మనకు అనుగ్రహించారు. కూడి వచ్చిన సంఘ విశ్వాసులకు ఆయా ప్రాంతాల్లో ఉండి మరి చక్కగా వాక్యాన్నింటూ లైవ్ ద్వారా బలపడుతూ మమ్మల్ని బలపరిచి ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో తాడిపల్లి క్రీస్తాంగం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళ్తాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు పరమద్వాసుడు అయిన తండ్రి మీకు స్తోత్రం. మరి తండ్రి ఆదివారం పునరుత్థాన దినంలో ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని ఉదయకాల శ్రమలో మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. మరి తండ్రి స్థానిక సంఘాన్ని దీవించండి, నాణ్యతలో సంఖ్యలో అభివృద్ధి పరచండి. మిమ్మల్ని ఆరాధించే విషయంలో మేము ఎప్పుడు కూడా ముందుండడానికి మరి తండ్రి ఆరాధనలో మేము అందరం పాలు పంపులు పొందడానికి ఈ దినంలో మేము నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకుండా మమ్మల్ని బలపరచమని దీవించమని అడుగుచు. ఇటు ధన్యతలు ఇంకా అనేకులకి పాలును దయచేయండి. అనేకులు తండ్రి ప్రభు త్యాగాన్ని గుర్తించే మనసును దయచేయండి. నిర్లక్ష్యతను తోడ్పరచండి. మరి ముఖ్యంగా తండ్రి మీ పనులో మమ్మల్ని జ్ఞానవంతులుగా నడిపించండి. మరి తండ్రి ఆరాధనకి కూడి వచ్చిన సహోదరి సహోదరులైన మమ్మల్ని అందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకుని యథార్థంగా ఆరాధించే హృదయాల మాకు ఆత్మతో సత్యముతో ఆరాధించే మరి సత్యమును మాకు అనుగ్రహించండి. కల్పితాలు దూరపరచండి. మరి దుష్టుడిని అపవాదిని ఆలోచనలు మాకు దూరంగా ఉంచండి. మరి చెప్పే వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని ఆత్మీయతను బలపరచండి. మాలో ఉన్న తండ్రి మీ వాక్యానికి వ్యతిరేకమైన నడవడికి ఆలోచన సమస్తమును కూడా ప్రేమతో మేము విడిచిపెట్టి మా బ్రతుకులు సరిదిద్దుకునే వాక్యం మాకు ఇవ్వండి తండ్రి. మాలో ఉన్న గర్వాన్ని అహంకారాన్ని మూర్ఖత్వాన్ని మరి తండ్రి మీ వాక్యం ద్వారా సవరించండి, సమాధానపరచండి. ప్రేమ శాంతి సమాధానాలతో మరి మీ సన్నిధానంలో మేము వృద్ధి వాక్యాలు దయచేయమని రావలసిన వారు కూడా త్వరగా నడిపించండి. మా నుంచి విలువైన మాటలు నేర్పించగలరని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నామా కన్న తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతి పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాం. చెప్పే ప్రతి మాట మీరు మనసులో ఉంచాలని కోరు. ఈరోజు మనం నేర్చుకునే అంశం విలువైన మాటలు దైవ గ్రంథంలో దేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతున్నాను. అద్వితీయ ప్రభు అన్న మాటని మనం నేర్చుకున్నాం. ప్రభు అద్వితీయ. ఆ మాటలో మనం పరిశీలన అద్వితీయుడు అనే కాదు. అద్వితీయుడు అంటే అర్థమేంటి? ఒక మాట ద్వితీయోపదేశకాలంలోకి మనం వెళదాం. చెప్తున్న మాటను మీరందరూ కూడా మనసు ఉంచాలని తెలియపరుస్తుంది. విలువైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనకి కనబడదు. చూడండి, ఒకసారి 4 వచనాలు చదువుతాం. 4 అధ్యాయం ద్వితీయోపదేశం. మీ దేవుడిని యెహోవాను
అమ్మా, హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు అని మాట్లాడు. ఎవరిని హత్తుకోవాలట? యెహోవాను హత్తుకోవాలి. హత్తుకున్న వారు ఎలా ఉన్నారని చెప్తున్నాడు? అమ్మా, ఎలా ఉన్నారని చెప్తున్నాడు? సజీవులుగా ఉన్నారు. అంటే సజీవులుగా ఉండాలంటే ఎవరిని హత్తుకోవాలట? దేవుడైనా యెహోవాను ఇశ్రాయేలు ఏం చేయాలట? హత్తుకోవాలి. అంటే హత్తుకోవడం అంటే మనకు తెలుసు, కౌగిలించుకోవడం. అవునా? దేవుని ఇశ్రాయేలు ప్రజలు అంత హత్తుకొని ఉండాలట. ఒకసారి లో కూడా విలువైన మాట ఒకటి మనకి కనబడుతూ ఉంటది. 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుతాం. ఇశ్రాయేలు వినుము. ఇశ్రాయేలు ఎవరు? ఆయన ప్రజలు. ఇశ్రాయేలీలు ఎవరి బిడ్డలో? ఏమా, ఒకసారి సరైన సమాధానం రావాలి. అర్థమవుతుందా? ఇశ్రాయేలు ఎవరి బిడ్డలో? ఎవరికి పుట్టినవారు? ఎవరికి పుట్టినవారు? అర్థమవుతుందా? ఇశ్రాయేలుకి ఎవరు పుట్టినవారు? ఇశ్రాయేలు తండ్రి ఎవరు? మనం అర్థం కావాలి. అదే ఆత్మీయంగా మనందరికీ తండ్రి ఆయనే. భౌతికమైన తండ్రి ఎవరు? యాకోబు. యాకోబు ఇశ్రాయేలులకు తండ్రి. ఎందుకంటే అబ్రహాముని దేవుడు మొదటగా ఏర్పాటు చేసుకున్నాడు. విగ్రహారాధికుడు కుటుంబంలో నుంచి ఆయన్ని పిలుచుకున్నాడు. ఎవరో దేవుడైన యెహోవా పిలుచుకున్నాడు. పిలుచుకుని కానాను దేశాన్ని ఇవ్వడానికి ఏర్పరచుకున్నాడు. దేవుడు పిలవగానే నమ్మి వచ్చేసాడు. అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్నించు. నేనేం చేయను, నువ్వు ఎవరు అని ప్రశ్నించు. దేవుడు పిలిచాడు, ఆయన చెప్పిన కాడికి నేను నడిచి వెళ్ళాను. అదే నీ విశ్వాసం. వెనకం చేయలేదు, ఆలోచించాడు. అటువంటి అబ్రహాముని ఏర్పరచుకున్నాడో ఏమని తెలుసా? ఈ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఉంటుంది. నీ సంతానము సముద్రపు ఇసుక రేణుల వద్ద విస్తారమవుతుంది అని చక్కటి వాగ్దానాన్ని తండ్రి అయిన దేవుడు అబ్రహాము ద్వారా ఏర్పరచుకున్నాడు. అందుకనే అబ్రహాముకి ఎంతమంది కుమారులు కలిగి ఉన్న ఆయా విధానాల్లో తన గర్భవాసాన పుట్టినది ఒక్కడే. ఎవరు అబ్రహాము కుమారుడు? ఇస్సాకు. ఇస్సాకు వలన అయినది నీ సంతానం అని అన్నాడు. మరలా ఇస్సాకును ఆశీర్వదించి ఇస్సాకు ద్వారా మరలా యాసావుని యాకోబుని కన్నాడు. మరలా వారి ఇరువురిలో యాకోబుని దేవుడు ఇచ్చుకోవడం. అర్థమవుతున్నారు ఈ మాటలు మీరు జాగ్రత్తగా. యాకోబుని ఏర్పరచుకోవడం. యాకోబుని ఏర్పరచుకుని మళ్ళా యాకోబుకి ఆ వాగ్దానం ఇచ్చాడు. నీ తండ్రి దేవుడును అంటే అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడు. ఇస్సాకు దగ్గర ఎలా పరిచయం అయ్యాడు తెలుసా? నీ తండ్రి దేవుడును అంటే అబ్రహాము దేవుడు నాడు. మరలా యాకోబు దగ్గరకు వచ్చేటప్పటికి ఏమన్నాడు తెలుసా? నీ తండ్రి దేవుడును అనగా అబ్రహాము ఇస్సాకు దేవుడును అని మాట్లాడు. అసలు దేవుడు పలానా వ్యక్తి దేవుడు నాడు పరిచయం చేసుకున్నాడంటే ఇస్సాకు అబ్రహాము ఎలా బ్రతికారంటారు? దైవం ముందు ఎలా బ్రతికారంటారు? వారి ఎటర్నల్ లైఫ్ ఎలా ఉన్నదంటారు? వ్యక్తిగతంగా కాదు, దైవ పరంగా. అంటే ఎలాడు దైవ మార్గాన్ని తప్పలా, దైవాన్ని విడనాడాల. అందుకనే నేను అబ్రహాము దేవుడని డైరెక్టర్ దేవుడు చెప్పుకోగలిగాడంటే ఎంత నీతి ఉందండి అబ్రహాం. తర్వాత తన గర్భవాసన పుట్టిన కొడుకు కూడా చెడిపోలా, తప్పిపోలా. అదే మరలా
ఈ సాగుతో కూడా అన్నాడు, నేను ఈ సాగు దేవుడును. అంటే తండ్రి నుంచి తన నీతిని మళ్ళా తన కాపాడుకున్నాడు. మరలా ఈ సాగుల నుంచి పుట్టిన యాకోబుల గురించి కూడా చెప్తున్నాడు. ఇశ్రాయేలీలు 12 మంది సంతానం యాకోబుకి. ఆ 12లో నుంచే యోధా గోత్రాలు, లేవి గోత్రాలు దేవుడు ఏర్పరచుకోవడం జరిగింది. ఆ యోధా గోత్రం లేవి గోత్రమే. యోధా గోత్రం ఉన్న 10 గోత్రాలు ఇశ్రాయేలు గోత్రంగా ఏర్పరచడం జరిగింది. వీరందరూ యాకోబు సంతానం అన్నమాట. ఈ యాకోబు సంతానాన్ని దేవుడు ఇశ్రాయేలు పేరు యాకోబునే పిలిచాడు. నీవిక ఇశ్రాయేలువే గాని యాకోబు అన్నమాట. యాకోబుకు మరో పేరు ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలు సంతతే ఈ జనాంగం. ఆ ఇశ్రాయేలుడు సంతతే ఈ జనాంగం. మరలా ఈ జనాంగానికి, యాకోబు సంతానానికి దేవుడు ఎలా పరిచయం చేశాడు తెలుసా? అమ్మా మళ్ళా ఇశ్రాయేలుకి ఎలా పరిచయం అయ్యాడు తెలుసా? ఎలా చెప్పుకున్నాడు తెలుసా? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అన్నాను. ఎంత గొప్ప కలదండి. అంటే మరలా ఆ లిస్ట్ లో యాకోబు జాబితా. నేను యాకోబు దేవుడు అని చెప్పుకున్నాను. కారణం ఏంటంటే తమ నీతిని వారు కాపాడు. మరలా కొన్ని ప్రదేశాల్లో నేను ఇశ్రాయేలు దేవుడిని కూడా చెప్పుకోను. కానీ కొన్నిసార్లు ఇశ్రాయేలు నా ప్రజలు అని చెప్పుకోవడానికి అయినా సిగ్గుపడ్డా. కారణం ఏంటి తెలుసా? ఇశ్రాయేలు ఎన్నో మార్లు ఆయన మీద తిరుగుబాటు చేసి విగ్రహారాధన వైపు తిరిగిన పరిస్థితులు. ఇవాళ మన దేవుడు ఆయన చెప్పుకోవాలని అంటే మనకే తగిన ప్రవర్తన ఇక్కడ ఉండాలి. అందుకే నీ మాట్లాడు చూడండి. ఇశ్రాయేలు 6 వచ్చిన వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఎవరంటైనా అద్వితీయుడగు యెహోవా. మన దేవుడైన యెహోవా ఎలాంటి వాడు అన్నాడు? అద్వితీయుడగు యెహోవా. వేరే అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే ద్వితీయం లేను. అద్వితీయుడైతే ద్వితీయం లేనివాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక్కడై ఉన్న దేవుడు, ఒక్కడై ఉన్న దేవుడు. అది ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, నీకు ఒక్కడే దేవుడు ఉండాలి. మోషే ద్వారా తెలియపరుస్తున్నాడు, నీకొక్కడే దేవుడు. నిర్గమాకాండంలో ఇలాగే వచ్చు. నిర్గమాకాండంలో 20 అధ్యాయం 1 వచనం. ఇప్పుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఎవరికి? ఇశ్రాయేలు. ఎవరి ద్వారా? మోషే ద్వారా. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను, నీ దేవుడైన యెహోవాను. అర్థమవుతుందా? నీ దేవుడైన యెహోవాను నేనే. ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాను నేనే. దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను వెలుపలకు రప్పించి తిని. అంటే ఆ శ్రమంలో నుంచి, ఆ ఐగుప్తు దాసత్వం నుంచి వెలుపలకు రప్పించాడట, విడుదల కలిగించాడట. ఎవరో? యెహోవా నేనే. కింద చదువుతా 3 వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎవరికైనా ఉంటారేమో. ఇశ్రాయేలుతో చెప్పు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అందుకని ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు. అదే కదా ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఇశ్రాయేలుకి ఇంకో దేవుడు లేడు, ఒక్కడే దేవుడు. ఆయన ఎవరంటే అద్వితీయుడు. అద్వితీయుడు అనగా సింగిల్, ఓన్లీ ఒక్కడే సృష్టికర్త.
ఇంకో దేవుణ్ణి పూజించడానికి కానీ ఇంకో దేవుణ్ణి వారి హృదయంలో ఊహించుకోవడానికి కూడా అవకాశం దైవం ఇవ్వాలి. ఎందుకంటే సృష్టికర్త యెహోవా దేవుడే. ఆ మాట ఆయన చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఆనాటికి ఆ పరిస్థితుల్లో వారి చుట్టూ ఎన్నో విగ్రహాలు, ఎన్నో దేవత ఆరాధనలో, ఎన్నో బహుదేవుల్ని కలిగిన ప్రజలు, రాజ్యాలు ఉన్నాయి. అందుకనే నీకు ఒక్కడే దేవుడు ఉండాలి. కిందగా చెప్పాడు చూడండి, చెప్తున్నాడు చూడండి. అంటే ఆకాశాన్ని కూడా మీకు దైవంగా మలిచి నమస్కరించడానికే అవకాశం. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు. నీవు ఇశ్రాయేలు ఏ రూపంలో నీకేమి రాకూడదు, మరొక దేవుడు రాకూడదు. ఏం చెప్పాడు, నీవు చేసుకోను పెట్టకూడదట. ఎవరో ఇశ్రాయేలు వాటికి సాగిల పడకూడదు, వాటిని ఎవరిని పూజించాలి, ఒక్కడై ఉన్న యెహోవా దేవుణ్ణి పూజించాలి, సేవించాలి, నమస్కరించి. మరొక దాని వైపు వారు తిరుగుతారంటే దేవుడు అంగీకరించి. యెషయా గ్రంథం 37 అధ్యాయం, యెషయా గ్రంథం 37 ఆ మాటలో చూడండి. యెషయా గ్రంథం 37 అధ్యాయం 16 చదువు. యెహోవా కేరూబుల మధ్యలో నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా. ఆ మాట చూడండి, ఆ మాట చూడండి. ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ. అంటే అర్థమేంటి, నువ్వు ఒక్కడవే భూమి ఆకాశములను సృజించిన దేవుడు, మరొకరు లేరు. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు ఏమా? ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? హిజ్కియా రాజు దేవుడికి ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో మనవ చేస్తున్నాడట. ఏమని? యెహోవా కేరూబుల మధ్యను, అంటే దేవదూతలు కేరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా. అద్వితీయుడంట ఎవరో? యెహోవా. ఈయనకు ప్రతిగా ఇంకొకరు ఉన్నారు అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. అందుకనే యెషయా గ్రంథంలో మరొక పదం చూపిస్తుంది. ఒక్క సరే, ఆ వచ్చు ఒకసారి కిందకి చదవండి. ఇప్పుడు మనం చదివిన 37 అధ్యాయం 16 వచనం పూర్తిగా చదువు. భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా. చూడండి, నీవు లోకమునందున్న సకల రాజ్యములకు ఎవరంటైనా సకల రాజ్యానికి దేవుడు అంట. అంటే దీనిని బట్టి మనం గ్రహించాలి. ఆ మాట హిజ్కియా ఎందుకు ఆ ప్రార్థన చేశాడంటే, అషూరు రాజైన సెన్హెరీబు రాజు
ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి రాబోతున్నాడు ఒక యోధ రాజ్యం. ఆ యోధా రాజే హిజ్కియా. ఓ ప్రకటన చేశాడట. ఎవరి ద్వారా తెలుసా? సెనహేబు రాజు దగ్గర ఉన్న దాసుడైన రబ్షాకే ద్వారా ఒక ఉత్తరాన్ని పంపించాడట. ఎవరో సెనహేబు రాజు ఆ ఉత్తరాన్ని చదివి ఆ మనవల చేస్తాడట. ఎవరు తెలుసా? హిజ్కియా. ఒకసారి అంటే మీరు ఇంటికి వెళ్ళకి అధ్యాయం అంతా చదివితే ఈ వచ్చినానికి క్లారిటీ దొరుకుతుంది. ఈ వచ్చిన అద్భుతమైన అధ్యాయం. ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. 8వ వచనాన్ని చదువుతాం. అష్షూరు రాజు లాకీసు పట్టణమును విడిచి వెళ్ళి లెబ్నా మీద యుద్ధము చేయుచుండగా యుద్ధము చేయించుండగా రబ్షాకే పోయి ఎవరిని? ఆ రాజును కలుసుకొని ఇప్పుడు చెప్తున్నాడు 9వ. అంతటా కూషు రాజైన తెరహాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చినని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఇలాగూ ఆజ్ఞించాడట. ఏమని? కింద చదవండి ఒకసారి. ఏమన్నట్టమ్మా? యోధా రాజగు హిజ్కియాతో ఇలాగూ చెప్పుడి ఈ యెరూషలేమా. ఆ మాటలన్నీ సమయం సరిపోదు కానీ ఒకసారి 10వ వచనాన్ని చదివిద్దాం. యోధా రాజగు హిజ్కియా ఇలాగూ సెలవిచ్చు యెరూషలేమా. చూడండి, అష్షూరు రాజు చేతికి అప్పగింపబడినదని చెప్పి నీవు నమ్ముకుని ఉన్న నీ దేవుని చేత. అంటే ఏమంటున్నాడు? కింద చదివితే ఎన్నో రాజ్యాలని మేము యుద్ధం చేసి చేయొచ్చు. ఆ రాజ్యం కాపాడలేకపోయింది. అది హిజ్కియా రాజుతో అన్నాడు, నేను నమ్ముకున్న ఈ దేవుడు ఎంత, నువ్వు మోసపో, నీ యెహోవా దేవుని నమ్ముకొని నువ్వు మోసపోక. ఎందుకని? ఇంతకంటే బలమైన రాజ్యాన్ని నేనేం చేశాను? స్వాధీనం చేసుకున్నాను. వారికి ఎవరున్నారో? దేవుళ్ళు దేవతలు ఉన్నారు. నా చేతిలో నుంచి అవి ఏం చేయలేకపోయి, విడిపించలేకపోయి. అవునా? గాని ఆల దేవుళ్ళగానే యెహోవా దేవుని లెక్కేసి అష్షూరు రాజు అంటాడు హిజ్కియాతో, నువ్వెంత, నీ దేవుడు, నువ్వు మోసపోకో, నువ్వు నాకు లొంగిపోతే కనీసం బ్రతుకుంటానని చెప్తున్నాడు. అప్పుడు 14వ వచనం కొత్త హిజ్కియా. చూడనా మాట? హిజ్కియా దోతల చేతిలో నుండి, అంటే ఎవరు పంపించిన ఉత్తరం ఇది? రబ్షాక, అష్షూరు రాజు అయిన సెనహేబు రాజు పంపిన ఈ ఉత్తరం మీదట. ఆ పత్రాల్లో ఉందట. హిజ్కియాకి ఏం చెప్పాలనుకున్నాడో రాజు ఆ పత్రాల్లో, ఆ ఉత్తరంలో రాసి రబ్షాకే ద్వారా పంపించాడు. ఇప్పుడు అంటున్నాడు, ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి. ఎవరో హిజ్కియా రబ్షాకే చేతిలో నుంచి ఆ ఉత్తరాన్ని తీసుకుని ఏం చేశాడంటే తెలుసా? యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దానిని విప్పి, ఏది? ఉత్తరం. దేవుడి సన్నిధిలోకి వచ్చట ఆ ఉత్తరాన్ని విప్పి పరిచి ఇప్పుడు ప్రారంభించాడు. ఏమని? యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా సన్నిధిని ఆ అష్షూరు రాజు పంపించాడు చూసారా? ఆ ప్రమాదాన్ని ఇప్పుడు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాడట. ఒక్క విషయం
మనం ఈ విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి తెలుసా అది అమ్మా, మనకు కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. వినాలి, సౌండ్ చేయొద్దు, దయతో సహకరించాలి. ప్రతి శబ్దం రెగడైపోయింది. అందుకనే జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి. ఎందుకంటే తర్వాత లైవ్ చూసిన వాళ్ళు నాకు చెప్తున్నారండి శబ్దాలు ఏంటండి అంటే, 10 మంది వింటున్నారు అని అన్నప్పుడు దాన్ని ఇంకా నిశ్శబ్దంగా వినిపించామనుకో, ఆ మాటలో ఎంతో ఇష్టపూర్వకంగా ఎక్కితాయి. అవునా? నిశ్శబ్దం. అయితే చూడండి, ఏదన్నా అల్లర జరుగుతున్నా చోట మనం ఎక్కువగా కూడా మాట్లాడుకోలేము. అవునా? ఎందుకని వద్దన్న అది వచ్చి పడిపోతుంది తప్ప, కానీ ఈ పక్కన ఉన్నవాడు మాట ఎక్కడికి ఎక్కదు. ఇది కూడా అంతే, దయతో సాగి. ఇప్పుడు ఆ సమస్యను ఎవరి దగ్గరికి తెస్తున్నాడు చెప్పాలి. దైవ సన్నిధిని ఆ ఉత్తరాన్ని తిప్పి పరిచి ఇట్లని ప్రార్థన చేస్తారు. ఒక విషయం ఇక్కడ ఇజికియాని బట్టి నేర్చుకోవచ్చు. అతడు రాజే కదా, కానీ ఇజికియా భయపడుతున్నాడు. ఎవరికే? అశ్షూరు రాజుకి భయపడుతున్నాడు. ఎందుకని? ఎన్నో రాజ్యాన్ని సాధించిన, నాశనం చేసిన రాజ్యం అది. భయపడుతున్నాడు. భయపడే ఎవరి దగ్గరకు వచ్చాడు? ఎంతకంతా చదివితేనండి, నువ్వు భయపడకో, నీకెవరైతే ఈ ఉత్తరం రాసి పంపించారో ప్రమాదాన్ని, వారిని నేను నీ చేతికి అప్పగిస్తాను. అంతేకాదు, మరలా తన రాజ్యానికి తరిమేస్తాను నేనే. ఎవరు చెప్తున్న మాట ఇది మరలా తెలుసా? తన రాజ్యం దగ్గరికి నేనే తరిమేస్తాను. మరలా ఆ రాజ్యములో తన గుడిలోనే చచ్చిపోతాడు అన్నాడు దేవుడు. ఎవరితోటి? పరిష్కారం ఎవరి దగ్గరికి తెచ్చాడు గనక. మన కుటుంబాల్లో సమస్య వచ్చిన దాన్ని ఇజికియాలా చెప్పాలి, దైవానికి ప్రార్థన చేసి. ఆయనకి తెలుసులే అనుకోకూడదు. ఒక్క విషయం, కుటుంబంలో సమస్య వస్తే మనం ఏం చేస్తాం తెలుసండి? భార్యకి వస్తే భర్తకి చెప్తాం, భర్తకు వస్తే భార్యకి చెప్తాం, బిడ్డలు వస్తే తల్లిదండ్రులకు చెప్తాం, కుటుంబానికి వస్తే బంధుమిత్రులకు చెప్తాం. అవునా? కానీ ఈ సమస్య ఎవరి దగ్గరికి తేరో, ఆ సమస్య ఎవరి దగ్గరికి తేరో, ఈరైనా సరే నేనైనా సరే, అసలు సమస్యను మొట్టమొదటి ఎవరి దగ్గరికి తేవాలి? దేవుడు పరిష్కారాన్ని ఇవ్వాలంటే ముందు దేవుడి దగ్గరికి తేవాలంట. అర్థమవుతుందా? ఎందుకని? పరిష్కారాన్ని ఇవ్వాల్సిన వారు ఎవరు? దేవుడు. సమస్యకు పరిష్కారం ఇచ్చేది ఎవరు అనుకున్నారు? దేవుడు. అందుకుని చెప్తాడు పరిష్కారం దొరికింది. మనము కూడా ఒక పరిష్కారం రావాలి అంటే మనం భయపడకూడదు. భయాన్ని తొలగించే దైవం ముందుకి సమస్య ఉంటాయి. ప్రార్థన కూడా విలువ అంత ప్రాముఖ్యం తెలుసా? ప్రార్థన విలువైనదిగా ఉండాలంటే విలువ కలిగిన దేవుని దగ్గరికి తేవాలి. కానీ మనం అందరికీ చెప్తాం. ఎవరికి చెప్తాం తెలుసా? తప్పించగలిగిన దేవునికి చెప్పం. అదే నేర్చుకోండి. ఒక మాట మీకు చూపిస్తాను. ఇప్పుడు 16వ వచనంలో విప్పి పరచి ఇట్లని ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేస్తాడో? యెషయా గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనం. యెహోవా కెరూబుల మధ్యలో నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు అదే ఎవరో అద్వితీయుడై ఉన్న దేవుడు, నీవు లోకమందున్న సకల రాజ్యములకు. అప్పుడు చెప్పండి, అసలే ఈ యుద్ధానికి వస్తారని ప్రకటన చేసింది ఎవరో? ఏ రాజు? అష్షూరు రాజు, సెనహేరీబు రాజు. ఆ రాజ్యానికి దేవుడు ఎవరో? ఆ రాజ్యానికి దేవుడు ఎవరో?
ఇప్పుడు చెప్తున్నాడు కదా, ఈ అద్వితీయుడే ఆరాధ్యానికి దేవుడు. గాని అషూరు రాజు ఈ సృష్టికర్తను విడిచిపెట్టి విగ్రహంపై ఆధారపడతాడు. అర్థమవుతుందా? వారు వద్దనుకున్న వారిని ఏలే దేవుడు ఎవరు అనుకుంటారో? యెహోవా దేవుడే. వారికి రాజు యెహోవాయే, అవునా? గాని అది ఎవరు గుర్తిస్తలేదు? సెనహెరీబు రాజు గుర్తిస్తారు. అసలు ఆ అషూరులే గుర్తిస్తారు. ఇశ్రాయేలుకే కాదంట. అందుకే చెప్పుడు లోకమందున్న సకల రాజ్యములు నీకు దేవుడై ఉన్నాడు. హిజ్కియాకి తెలిసినట్టుగా అషూరు రాజుకి తెలియదు. ఇవాళ క్రీస్తు క్రైస్తవులకి దేవుడు కాదండి, యావత్ ప్రపంచానికే దేవుడు. యావత్ ప్రపంచానికే దేవుడు. ఒప్పుకోకపోయినా, అవునా? ఒప్పుకుంటేనే, ఇప్పుడు ఈయన ఒప్పుకుంటేనే అవా, ఒప్పుకోకపోయినా దేవుడే. ఎందుకని? అసలు వారిని పుట్టించిందే ఆయన, అవునా? కానీ యెహోవా దేవుడు గుర్తించకపోవడానికి కారణం ఏంటంటే తరాల వెంబడి విగ్రహాల్లో పెరగడం వల్ల, అవునా? మనము కూడా మనకి క్రీస్తును పరిచయం చేసే కుటుంబాలు పెద్దలు లేరనుకో, మనం ఎక్కడ ఉందో ఏదో దేవుని దగ్గర లోకంలోనే భక్తి చేసుకో. మరి వాళ్ళ క్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చాం? మన కుటుంబాల్లో ఏదో ఒకరి వాళ్ళని పడిన విత్తనం ఇది, అవునా? క్రీస్తుని కూర్చుని పడిన ఆ విత్తనం మొలకెత్తి మన దాకా చిగురించి. అర్థం చేసుకో. అందుకనే ఆ మాటలు చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు హిజ్కియాకి అప్పగిస్తానని అన్నారు కదా, ఒక మాట మీకు చూపిస్తాను. ఇది పూర్తి ఇదే అధ్యాయంలో 37వ వచనం చదువు. 37. అషూరు రాజైన, చూడండి, సన్హెరీబు తిరిగిపోయి, ఎక్కడి నుంచి? యోధా రాజ్యం దగ్గర నుంచి తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవతా మందిరమందు మొక్కుచుండగా, ఎక్కడ మొక్కుతున్నాడట? ఎక్కడ మొక్కుతున్నాడట? చూడండి, నిస్రో తన దేవత మందిరమునందు మొక్కుచుండగా అతని కుమారులైన, చూడండి, అద్రామేలుకును చెరేజేరును చూడగా అతని కుమారులైన, చూడండి, సెరేజీకును ఖడ్గముతో ఎవరిని? ఏ రాజు? సన్హెరీబు రాజుని ఏం చేశారట? ఖడ్గముతో చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకుని పోయిరి. అప్పుడు అతని కుమారులైన, చూడండి, యెసారాతుతో అతనికి మారుగా. ఒక్క మాట మనం అర్థం చేసుకో. ఇప్పుడు ఎక్కడ చచ్చాడు సన్హెరీబు రాజు? నా దేవత చేతుల నుంచి ఎవడు తప్పిస్తాడరా, మీ దేవుడు సరిపోతాడా అని అన్నాడా హిజ్కియాని? మీకు అర్థమైందా? ఈ దేవుడు ఎంత గొప్పవాడో ఆ సూర్యుని తీయడానికి నిస్రోడు అని దేవుడి దగ్గర, ఆ దేవత దగ్గర మొక్కుచుండగా తన కుమారుని చేతుల్లోనే చచ్చేలా చేసి, బయటోడు కాదని చెప్తే మళ్ళా ఇంట్లో పడి చెప్పాడు. అదని దేవుని బలం. తన ప్రజలు తన ఎలా కాపాడుకోలో తెలిసిన సృష్టి. అందుకనే హిజ్కియా ప్రార్థన చేశాడు, నువ్వు ఒక్కడవేనయ్యా దేవుడు. సన్హెరీబు రాజు దేవుడు అనేసి భయపాలా, నువ్వు ఒక్కడే దేవుడు అని మేము గుర్తించాం. అలా అన్నాడు, సకల రాజ్యాలు, ఈ లోకమందున్న సకల రాజ్యాలకి దేవుడువు నీవే. అది రాజ్యం తెలుసుకోవాలి అని ప్రార్థించగానే దైవ సన్నిధిలో నుంచి సమాధానం వచ్చి పరిష్కారం దొరుకుతుంది.
దైవం మీద అనుకున్న వారిని దేవుడు ఏనాడు విడిచిపెట్టాడు. అందుకనే మనం దైవ సన్నిధికి దూరం అవుతుంది. కనీసం మనం ప్రార్థించుకునే అవకాశం అండి. మన సమస్యలో మన కుటుంబాలు దైవం దగ్గరికి తెచ్చుకునే భాగ్యం ఇది. మన దైవ సన్నిధిని విడిచిపెట్టడం వల్ల ఏమవుతుందో తెలుసా? సమస్యలు ఇంటికడే ఆగిపోతాయి. పరిష్కారం దొరకకపోవడానికి కారణము, పరిష్కారం దొరకకపోవడం కారణం ఏంటి తెలుసా? ఇదే. ఒక మాట మీకు చూపిస్తాను, మీరు రాసుకోండి. చదవక్కర్లేదు. మీకు మాట అంటే సేమ్ ఇప్పుడు మేము చదవని చూసారా? ఇదే 37:16 నుంచి 20 వరకు ఉన్న ఈ సందర్భం 2వ రాజులు. రాసుకోండి, చదవక్కల. 2వ రాజులు 19వ అధ్యాయం 15 నుంచి 19 వరకు రాసుకోండి. 2వ రాజులు 19వ అధ్యాయము 19 వచనాలు రాసుకోండి. సేమ్ మనము యెషయా గ్రంథంలో ఏదైతే చదివామో అది అక్కడే ఉంటుంది. 15 నుంచి 19 వచనంలో అక్కడ విషయం అదే ఉంటుంది. ఒకసారి నెహెమ్యా గ్రంథంలోకి పాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చదువు. ఆ మాటలు, నీవే అద్వితీయుడవైన యెహోవా. చూడదా, నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహా ఆకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రమును వాటిలోను ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. దగ్గరమైన మాట అండి. సృష్టికర్త సృష్టించడు చూసారా? ఆయన సృష్టించిన ఈ ప్రకృతి అంతా ఎవరికి నమస్కరిస్తుందట? అర్థమవుతుందా? మీరు సమాధానం చెప్పకపోతుంది అర్థమవుతుందో లేదు తెలుపుతా. ఆయన సృష్టించిన సర్వ సృష్టి ఎవరికి నమస్కారం చేస్తుందట? ఆయనకి నమస్కారం చేస్తుంది. మనం సృష్టించిన ఎవరు? మనం ఎవరికి నమస్కరిస్తున్నా? అదేలే, తెలిసింది కనుక ఆయనకి నమస్కరిస్తాం. తెలియక ముందు మనము ఏదో ఒక దేవుని దగ్గర ఆధారపడిన ఈ ప్రకృతిని నమస్కరించిన వాళ్ళు, ఈ సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టికి నమస్కరిస్తున్నాం అన్నమాట. కానీ సృష్టి అంతానేమో సృష్టికర్తకి నమస్కరిస్తుంటే ఈ సృష్టి గొప్పదనుకుంటున్నాం. సృష్టిని ఏలతున్నవాడు సృజించిన వాడు మోహన్. అదే నీవే అద్వితీయుడైన దేవుడు, ఆయన ఒక్కడేనండి. కీర్తన 86 వచ్చాను. కీర్తన 86 తీసారు. 86 వచ్చి కీర్తన 86 వచ్చేమో 8వ వచనం చదువు. ప్రభువా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్యకారముడు చేయువాడు, నీవే అద్వితీయ దేవుడు. ఎవరట? నీవే అద్వితీయ దేవుడు, మరొక దేవుడు అక్కడే చెప్పాడు. చూడు 9వ వచనం. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు. అది కాబట్టే ఎన్నో రాజ్యాలు ప్రభు ముందుగా రాలేకపోయాడు.
దేవతలలో ఆయన వంటి దేవుడు ఇంకొకడు, ఎందుకంటే సృష్టికర్త ఆయనండి. సర్వాన్ని సృజించిన వాడు ఇంకొకరు లేడు, ఎందుకంటే ఇవన్నీ మనుషుల చేతి పనులు. మరి ఆయన తనకు తానిగా కలిగి ఉన్నాడు. దేవుడు స్వయంభవుడు, సర్వత్రయామి. స్వయంభవుడు అంటే మరొకరి ద్వారా కలగజేయబడిన వాడు కాడు, ఆయన దేవుడు అన్నారు. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తను దేవుడు అన్నారు. నువ్వు నేను చేసి పెడితే ఆయన దేవుడు అవడం. మనల్ని క్రియేట్ చేసిన వాడు ఆయన దేవుడు. దట్ ఈస్ క్రియేటర్ దేవుడు అంటే. సృష్టించబడిన వాడు కాదు, సృష్టించిన వాడు దేవుడు. ఆయన వదిలేసి మనం సృష్టించబడిన దానికి నమస్కారం చేస్తాం. ఇశ్రాయేలుతో అదే చెప్తారు. అందుకనే ఇందాక యెషయా గ్రంథంలో మీకు ఒక మాట చూపిస్తాను, ఇప్పుడు దొరికింది చూడండి. 40 అధ్యాయం యెషయా గ్రంథం 40 అధ్యాయం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 18 చూడండి మాట. కావున మీరు ఎవరితో దేవుని ఎవరితో పోల్చగలం? అవునా? దేవుని ఎవరితో పోలుస్తాం? విగ్రహముతో పోలుస్తావా? ఆలోచించు. జీవం లేని వాటితో పోలుస్తావా? ఆయన ముందు ఇవన్నీ ఎక్కడ సరిపోతాయండి? ఆయన స్థాయికి ఇవి సరిపోయేవి కావు. ఆయన ముందు ప్రకృతిని ఎక్కడ సాటి చేస్తావు? ఎవరితో సాటి చేయదురు. అద్భుతమైన మాట చూడండి. కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ప్రశ్న. ఏ రూపమును ఆయనకు చాటి చేయగలరో? ఆయనకి ఏ రూపాన్ని ఇవ్వగలం? ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపుడు, భౌతికుడు కాదు. దేవునికి రూపం ఇవ్వగలిగిన మానవుడు ఎవడో లేడండి. ఇచ్చామంటే ఆయన దేవుడు కాదంతే. అవునా? ఇవాళ ఏదో ఒక రూపాయి దేవునిగా నువ్వు భ్రమపడుతూ ఆరాధిస్తున్నావు అంటే ఆయన దేవుడు. ఆఖరికి క్రైస్తవుల్లో ఉన్నవారు కూడా సరే ఒక రూపాయిని పెట్టుకుని ఈయన ప్రభు అని అంటున్నావంటే నువ్వు విగ్రహారాధనలో ఉన్నావు. ఎందుకంటే క్రీస్తు ఆత్మస్వరుడు, క్రీస్తు వాక్యమై ఉన్నాడని చెప్తుంది బైబిల్. క్రీస్తును చూసిన అపోస్తలుడు ఎక్కడ భౌతిక రూపాన్ని ఆయనకి ఇవ్వాల? వాక్యంగానే, జీవవాక్యంగానే పరిచయం చేసి, ఆయన వెలుగుగానే పరిచయం చేసి, అంతే తప్ప కానీ భౌతికంగా ఎక్కడ గ్రంథంలో వారిని ఆయన వారు పరిచయించారు. మరి నీకు నా దాకా ఎలా వచ్చింది? ఎవరో జీసస్ గా యాక్షన్ చేస్తే ఆయన అనుకొని ఆయన ఫోటోని ఆరాధించేస్తుంది. తెలియక దేవుణ్ణి అనుకొని ఎవరిని ఆరాధిస్తానో తెలుసా? యాక్షన్ చేసిన నరుణ్ణి ఆరాధన చేస్తాం. భ్రమలో బ్రతకూడదని క్రైస్తవ్యం. నిజాల్లో బ్రతకాలి, వాస్తవాల్లో బ్రతకాలి. అందుకని క్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన అపవాది ఇంకా మోసం చేస్తూనే ఎవరిని మనం పోల్చలేమనండి. సృష్టికర్తను పోల్చడానికి ఏ నరుడికి యోగ్యత లేదు, ఏ నరుడికి యోగ్యత లేదు. సరిపోం. అర్థం చేసుకోండి. సరిపడేవాడు. ఒకసారి మార్కు సువార్తలో మార్కు సువార్త 12 అధ్యాయం 29. మార్కు సువార్త 12 అధ్యాయం 29. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు. ఎలాంటి వాడట? ప్రభు ఎవరట? అద్వితీయుడు. మన దేవుడైన ప్రభు ఎవరని చెప్తున్నాడు? ఈ మాట అడిగింది ఎవరు తెలుసా? శాస్త్రి వచ్చి అడుగుతున్నాడట. మీకు అర్థమవుతుందా? ఒక శాస్త్రి వచ్చి అడుగుతున్నాడట. ఎవరిని? ఆజ్ఞలలో ప్రధానమైనది ఏదయ్యా అని మాట్లాడాడట. ఆ ప్రశ్నకు ఇప్పుడు యేసుక్రీస్తు సమాధానం చెప్తున్నాడు. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము,
మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. ఎలాంటి వాడంట? ఆయన ఒక్కడే అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ఏం చేయాలట? ప్రేమించాలి. పూర్తి మనసు దైవం మీద పెట్టాలి, వ్యక్తి మీద కాదు. అందుకనే అన్నిటికంటే ప్రాధాన్యంగా మన స్థానంలో మొదటగా దైవానికి ఉండాలి. ప్రేమకైన చూడు, దైవం తర్వాతే భర్త ప్రేమ, దైవం తర్వాతే భార్య ప్రేమ, దైవం తర్వాతే బిడ్డలు, దైవం తర్వాతే మనకున్న ఆస్తు వస్తు. ఆయన తర్వాతే ప్రేమ ఎవరికైనా హక్కు చెందుతుంది. ఆయనకు మానేసి ఇంకొకరికి ఇస్తానని అన్నామంటే అది మోసపోతాం. మొదటి స్థానం సృష్టికర్త. అవునా? మరోలో అనుకో, ఇవాళ లోకంలో కనిపించేదంత ప్రేమ. అవునా? దైవ ప్రేమ కాదు, లోక ప్రేమ. ఎక్కడో చూశాడట, ప్రేమించాడు. ఆవిడ్ని కాపాడుకోవడం కొరకు, ఆ ప్రేమను సంపాదించుకోవడం కొరకు తల్లిదండ్రులు కూడా తగ్గిస్తారు, తల్లిదండ్రులు కూడా వదిలేస్తారు. అవునా? ఈ ప్రేమ కోసం ఆవిడ మీరు అక్కడొద్దు, ఇడే కావాలి. జన్మనిచ్చిన వాళ్ళు కూడా త్యాగం. ఒక్క విషయం చెప్తుంది, ఈ మాట ఎందుకు అని అన్నానంటే, తల్లిదండ్రులకే ప్రేమ ఎలా చూపించాలో విలువ తెలియదు మనకి. దేవుడికి ఎలా ఇవ్వగలం మన ప్రేమ? అవునా? ఏదో 2 రోజుల నుంచి కనిపించినోడుగా హృదయంలో మొత్తం చోటు ఇచ్చేసావంటే, అక్కడి నుంచి తుడిచేసావంటే తల్లిదండ్రుల్ని, దైవానికి ప్రాధాన్యత ఇస్తారా ఈ హృదయం? ఆలోచించి, నిన్ను పుట్టించినోడికి చోటు ఎక్కడ ఉంటుంది? ఇక మోసపోతాను, శాశ్వతం కాదండి. నేను నాకంటే ఎక్కువగా తల్లినైనను, తండ్రినైనను, అన్నాదమ్ములనైనను, ఇండ్లనైనను, భూమిలనైనను, మరొకటి దేనినైనను ప్రేమించినా సరే నాకు శిష్యుడు కాడు, పరలోకానికి పాత్రుడు. మన హృదయంలో ప్రేమ దేని మీద ఉందో చూడండి, ఆలోచించాలి. అందుకనే ఓ ఇశ్రాయేలు, ఓ క్రైస్తవుడా విను, ప్రభు కంటే ఎక్కువగా దేనిని మనం ప్రేమించకూడదు. గ్రంథం అవకాశం ఇవ్వలా, కానీ నువ్వు తీసేసుకున్నావు, నేను తీసేసుకున్నాను స్వతంత్రం. ప్రభుకు చోటే మన హృదయం ఏది కూడా బాగుపడేది కాదు. అందుకనే ఆ మాట చెప్పాను. ఒకసారి యోహాను సువార్తలో కూడా మనకు ఒక మాట అర్థమవుతుంది. యోహాను సువార్త 1 యోహాను సువార్త 1 తీసారా? 14 ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. ఎవరు ఆ వాక్యం అంటే? ఆ వాక్యం ఏది? 1 వచ్చు అంటే ఈ వాక్యం ఎక్కడ ఉందట? అందుకని ఆ వాక్యము అని అన్నాడు 14 ఏ వాక్యము? 1 చెప్తున్నాడు చూడండి. 1లో ఆది అందున్న వాక్యము, దేవుని యొద్దన్న వాక్యము, దేవుడై అది. ఇప్పుడు వాక్యం ఎవరు? ఆ వాక్యం ఎవరు? దేవుడు. ఇప్పుడు ఆ వాక్యం ఏం ధరించుకుందంట? 14 వచ్చిన ఇప్పుడు రండి చదవండి. ఆ వాక్యము అటు ఇప్పుడు శరీరధారిగా శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చింది ఎవరు? చెప్పాలి అమ్మా, ఎవరట? క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడు? శరీరంలోనికి రాకముందు వాక్యం అయి ఉన్నాడు. వాక్యం ఎవరు అయి ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. అంటే క్రీస్తు ఎవరు? క్రీస్తు ఎవరు? దేవుడు. పుట్టుకోకపోతే మనం ఏం చేయాలి? క్రీస్తు ఎవరు? దేవుడు. అవునా కదా? మా క్లారిటీనా? క్రీస్తు ఎవరు?
దేవుడు. ఎప్పుడు ఎప్పుడు మన కొరకు ప్రాణం పెట్టాక, తిరిగి లేచాక, పరలోకం వెళ్ళి కూర్చున్న తర్వాత ఎప్పుడు దేవుడు ఆయన? ఆదిలోనే. ఇంకా చెప్పాలంటే ఆది యందు దేవుని యొద్ద ఉన్న వాక్యము. ఆదికి ముందేది? ఆదికి ముందేది? ఆదికి ముందున్న కాలం ఏది? అనాది. అంటే అర్థమే. ఆది ఎప్పుడు ప్రారంభమైంది? సృష్టి ప్రారంభంతో ఆది వచ్చింది. సృష్టి ప్రారంభానికి ముందే ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు. అదే అనాది కాలం. అంటే క్రీస్తు ఎప్పుడున్నవాడు తెలుసా? మరియ గర్భంలోకి వచ్చిన తర్వాత ఉన్నవాడు కాదు, తిరిగి లేచాక ఉన్నవాడు కాదు, కుడి పార్శ్వానికి కూర్చున్నాడు కదా ఇప్పుడు దేవుడు అనడానికి లేదు. ఈ భూమి మీదకి రాకముందే అనాది కాలంలోనే క్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. చూద్దాం కింద చదువుతాం. ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన చూడమాట. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొన్నమాట. మరలా చదువుదాం. తండ్రి వలన కలిగిన అంటే క్రీస్తు ఎవరు? క్రీస్తు ఎవరు? అద్వితీయుడా కదా? కన్ఫ్యూజ్ అవ్వకండి. యెహోవా ఎవరు? యెహోవా ఎవరు? మనసు ఎక్కడ పెట్టండి. యెహోవా ఎవరు? అద్వితీయుడు. ఇజికియా అన్నాడా లేదా? మోషే అన్నాడా లేదా? ఓ ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు. యెహోవా దేవుడు ఎవరో? అద్వితీయుడు. యేసుక్రీస్తు ఎవరో? అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? ఒక్కడే. అంటే దాని అర్థం వీళ్ళు అనుకున్నారు, తండ్రి దేవుడు అయితే కుమారుడు దేవుడు అయ్యాడంటే ఎంతమంది ఉన్నారో? ఇద్దరు దేవుళ్ళ మనకి అంటారు. అందుకనే యేసుక్రీస్తు దేవుడు, తండ్రి దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. ముగ్గురు ఎందుకు అవ్వాలి తెలుసా? నిత్యత్వంలో ఈ ముగ్గురు ఉన్నారండి. అది ఎలా ఉన్నారు తెలుసా? ఏకమై ఉన్నారు. ముగ్గురుగా కనిపించే వీరు ఒక్కటిగా ఉన్నారు. దేవత్వము అన్నది బయట. దేవత్వములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ముగ్గురు దేవుళ్ళు. ఓకేనా? ముగ్గురు వేరువేరుగా తీసుకోవడానికి లేదు. అది అందుకనే తండ్రి నా యందు ఉన్నాడు. యేసుక్రీస్తు చెప్పిన మాటలేని తెలుసా? తండ్రి నా యందు ఉన్నాడు, నేను తండ్రి యందు, తండ్రి నేను ఏకమై. వేరు కాదండి, వేరు కాదండి, ఒక్కటై. దేవత్వం యొక్క గొప్పతనం అది మనం అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ఎవరు ఇప్పుడు చెప్పండి? అద్వితీయుడు. అంటే క్రీస్తులా ఇంకో దేవుడు లేడు. అవునా? ఇంకో దేవుడు లేడు. అందుకనే అక్కడ మాట అన్నాడు, తండ్రి వలన కలిగిన అద్వితీయ దేవుడు అని ఎవరు ఒప్పుకుంటున్నారు? ఎవరు ఒప్పుకుంటున్నారు? తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడే. చూడండి, కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటే. ఎవరి మహిమను? దేవుని మహిమను ఎవరి వలన కనుగొన్నాం? కుమారుని మహిమ ద్వారా. మళ్ళా కుమారుడి ద్వారా కాదు, కుమారుడికి ఏముంది? మహిమ ఉంది. ఆయన మహిమే తండ్రి మహిమ ఏంటో చెప్పింది. కుమారుడికున్న మహిమే తండ్రి మహిమ ఏంటో లోకానికి కనపరిచింది. ఆ మహిమలో తండ్రి ఎవరో మనకి క్లారిటీ అయ్యాడు. 18 వచ్చు.
ఎవడు ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు. దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడు అంటే ఎవరైనా అద్వితీయ కుమారుడే ఆయనను లోకానికి బయలుపరచు. మీకు నాకు బయలుపడైనది ఆయన వలనే. ఎవరి వలన? అందుకని క్రీస్తు శరీరధారికి లోకానికి వచ్చాడు. శరీరధారికి ఎందుకు వచ్చాడో తెలుసా? తండ్రి ఎవరు లోకానికి కనపరచడానికి, లోకానికి పరిచయం చేయడానికే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన క్రీస్తు ఎలాంటి వాడంట? అద్వితీయ దేవుడు. మనకు అర్థం కావడం లేదు. అవునా? ఎవరంటున్నావు ఆయన్ని? ఎవరంటున్నావు ఆయన్ని? మనుషుడు, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. నిజమే, మనుష్య కుమారుడు అని బైబిల్ ఒప్పుకుంది. అవునా? దేవుని కుమారుడు అని గ్రంథం ఒప్పుకుంది. మనము ఒప్పుకోవాలి. దేవుడు అని గ్రంథం ఒప్పుకున్నప్పుడు నీకేంటి? అవునా? నిత్యత్వంలో దేవుడిగా ఉన్నాడని అంగీకరించినప్పుడు ఒప్పుకోవడానికి నీకేంటి కష్టం? 3:16. 3:16. దేవుడు లోకమును ఎంతో ఎంత అది లిమిట్ లేదు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా. ఎవరంటే ఈ కుమారుడు? అద్వితీయుడు, దేవుడిగా. అందుకనే అద్వితీయుడు అని చెప్తున్నాడు తండ్రి. అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు ఏముంచాలంట? విశ్వాసం ఉంచాలట. క్రీస్తుని ఏమని విశ్వసించాలంట? దేవుడు అని విశ్వసించి అంగీకరించాలి. విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఎవరిని అనుగ్రహించాడట? ఎవరిని అనుగ్రహించాడట? యేసుక్రీస్తుని ఎందుకు అనుగ్రహించాడట? నిత్య జీవము కొరకు, తండ్రి బయలుపాటు కొరకు, తండ్రి బయలుపాటు కొరకు, నిత్య జీవం కొరకు తండ్రి క్రీస్తుని ఈ లోకానికి ఎలా పంపించడం తెలిసే? క్రీస్తుని అద్వితీయ కుమారునిగా పంపాడట. కానీ మనం ఏమంటున్నాం? ద్వితీయుడిన, అందరిలో ఒకడినా, మనుష్య కుమారుడినా అని సింపుల్ గా తేల్చేస్తాం. కారణం ఏంటి తెలుసా? ఈ బుర్రలో అపవాదం ఉంటాయి. దేవుడు కాదు, దేవుడు ఆలోచన కాదు. ఇక్కడ ఉంటా ఈ మట్టు బుర్రగానే ఆలోచిస్తున్నాం. మనం శరీరమైన మనసు క్రీస్తు అర్థం. ఎందుకంటే శరీరానుసారమైన మనసు శరీర విషయముల మీద మనసు నుంచు, ఆత్మానుసారమైన మనసు ఆత్మ విషయముల మీద మనసు నుంచును. శరీర మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము. అవునా? ఆత్మానుసారమైన మనసు ఏదట? జీవము, సమాధానము అన్నాడు రోమపత్రిక 8:8. ఇప్పుడు ఏం చెప్పండి? ఎవరు? అద్వితీయుడు. గ్రంథం అద్వితీయ దేవుడు యేసుక్రీస్తు. అందు కాబట్టి నా పాపాలు కడగగలిగాడు, నిన్ను నన్ను రక్షించగలిగాడు, నిన్ను నన్ను పరలోకానికి నడిపించగలుగుతున్నాడు. అవునా? అయితే పరలోకం చేర్చడానికి ఆయన ఎక్కడ సరిపోతాడండి? రక్త మాంసములు దేవుని రాజ్యమును కొరింథీ పత్రిక చెప్పింది అదే కదా. దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. ఆయన మనుషులు అయితే ఎలా స్వతంత్రించుకుంటాడు? దేవుడు కాబట్టి స్వతంత్రించు. అవునా? ఆత్మ కాదండి వెళ్ళిపోయింది అనుకోవచ్చు. విశ్వాస వీరులు అందరూ ఆత్మలు కాదా? క్రీస్తు ద్వారా త్యాగం చేసిన అపోస్తలులు ఆత్మలు కారా? మరి పరదేశంలోనే ఎందుకు ఉండిపోయారు వాళ్ళు? అవునా? వారు పరదేశంలోనే ఎందుకు ఆగిపోయారు? యేసుక్రీస్తు సృష్టికర్త, క్రియేటర్. ఈ లోకానికి రావడానికి తండ్రికి మహిమ ఇవ్వడానికి తగ్గించు, తన్ని తాను రిక్తునిగా చేసుకున్నాడు. అవునా? మనుషులుగా పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ని తానే ఏం చేశాడట? రిక్తునిగా. అంటే అర్థమేంటి తెలుసా? ఏమీ లేని వాడికి తగ్గింపు కూడా కాదండి అది.
రిక్తుడు అంటే తనకంటూ ఏమీ ఆధారం లేనివాడిగానే వచ్చాడు. ఏమీ లేనివాడిగా వచ్చాడు. ఆ మహిమను విడిచిపెట్టి వేలాది దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధన పొందదగిన ప్రభువు నా కొరకు తండ్రి చిత్తం నెరవేర్చడం కొరకు కుమారుడిగా ఈ జగత్తుకు వచ్చాడు. మనకి లోకం అయిపోయింది. శరీరంలోకి వచ్చినప్పటికీ, ఈ లోకంలోకి వచ్చినప్పటికి మనకి ఎలా కనపడుతున్నాడు తెలిసి యేసుక్రీస్తు? లోకుగా, చిన్నవాడిగా కనపడు. కానీ ఆయన మహిమను తండ్రి ఎక్కడ తగ్గించి ఒక మాట చూద్దాం. 17వ అధ్యాయం 17 ముగింపులోనికి వెళ్తాడు. 3వ వచనం యోహాను సువార్తలోనే 17 ఎవరన్నా అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను ఎవరు పంపించారట? అద్వితీయ తండ్రి పంపించాడట. ఎవరిని? అద్వితీయ కుమారుని. అంతేనా? అద్వితీయ తండ్రి పంపించాడు. ఎవరిని? కుమారుని కాదు, అద్వితీయ కుమారుడు. అవునా? అద్వితీయ కుమారుని పంపించాడట. నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. ఏమని అడగాలి క్రీస్తుని? ఏమని అడగాలి? అద్వితీయ ప్రభువు, అద్వితీయ దేవుడు, అద్వితీయ కుమారుడని ఒప్పుకోమని విశ్వసించాలి. అవునా? అప్పుడు మనకేముందంట? నిత్య. యేసుక్రీస్తు దేవుడు కాదన్నామంటే నిత్య జీవానికి అపాత్రులము. పాత్రులము కాదు. రోమపత్రిక 16 రోమిలికి రాసిన పత్రిక తీసా 16 27 వచ్చు. చూడండి ఆ మాటలు. 16 27 సమస్తమైన అన్యజనులు అంటే 25 27 కలిసి ఉంటాయి. సమస్తమైన అన్యజనులు విశ్వాసములకు విధేయులగునట్లు అనాది నుండి, ఆది నుండి కాదు. అర్థమైనప్పుడు అంటే ఆదికి ముందేముంది? అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము క్రీస్తు ఎవరట? ఎప్పటి నుంచి మర్మంగా ఉన్నాడట? అనాది కాలంలో నుంచి తండ్రి సంకల్పంలో ఆయన రహస్యంగా ఉన్నాడట. మరి ఎప్పుడు బయలుపడుతుంది ఆ మర్మం? కాలము పరిపూర్ణమైనప్పుడు. అంతేనా? అంటే దాని సమయం వచ్చినప్పుడు రహస్యంగా ఉన్నవాడు బయలుపడ్డాడు లోకానికి. చదవడు ఇప్పటికండి. మర్మము ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని. ఆ మాటలు చూడండి. నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త, పౌలు చెప్పుకోండి, నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును. ఎవరంటే యేసుక్రీస్తు శక్తిమంతుడును, అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును కాక. యేసుక్రీస్తును ఒప్పుకోకపోతే తండ్రిని మహింపరిచే అధికారం ఏ నరుడికి, ఏ క్రైస్తవుడికి? యేసుక్రీస్తు ద్వారానే ఎవరికి మహిమ తేగలం? వేళాపురం వరకు పడుతుంది. అర్థమవుతుందా? ఎవరి ద్వారానంట నిత్య దేవునికి యుగ యుగాల మహిమ? యేసుక్రీస్తు ద్వారానే దేవునికి మహిమ. లేకపోతే మహిమ చెందే అవకాశం డైరెక్టర్ నువ్వు నేను తండ్రిని మహిమ పడతామంటే అవకాశం ఇవ్వలేదు. ఎందుకని? అసలు ఈ లోకానికి తండ్రి ఎవరో బయలుపరిచింది క్రీస్తు కుమారుడి. ఆయన లేకపోతే తండ్రి ఎవరో మనకి తెలియనప్పుడు
అటువంటిది కుమారుడు పక్కనెట్టి తండ్రిని మహింపడతారంటే నువ్వు మహింపరచవచ్చు. ఆయన స్వీకరించేవాడు. అసలు క్రీస్తు లేకపోతే నువ్వు నేనెవరు అడ్రస్ తెలియదు దానికి. అవునా? నువ్వు నేనెవరో అడ్రస్ తెలియదు. వాళ్ళ పరిశుద్ధులుగా గ్రంథం అర్థమై ఇక్కడ కూర్చుంటున్నామంటే నా జ్ఞానం అని నువ్వు నేను ఒప్పొంగుపుతున్నామేమో. ఆ జ్ఞానం బయలుపాటు చేసింది క్రీస్తు. ఆ జ్ఞానాన్ని ఈ లోకానికి తెచ్చింది క్రీస్తు. ఆ క్రీస్తును తృణీకరించామా, ఆ క్రీస్తును త్రోసివేసేసామా, తండ్రి ఎదుట నిలబడడానికి కూడా యోగ్యులు. ఒక్క మాట చదివిన గురించి 1 తిమోతి 1 తిమోతి 1 తీసారా? 17వ చూడండి. సకల యుగములలో ఎవరో యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్న మాటలండి. సకల యుగాలలో క్రీస్తు ఏమై ఉన్నాడు? మరి తండ్రి ఆయన సకల యుగాలలో రాజు. క్రీస్తు ఒప్పుకున్నంత మాత్రం తండ్రి కాకపోలాడు. తండ్రి సకల యుగాలలో రాజు, క్రీస్తు సకల యుగాలలో రాజు. అవునా? ఇప్పుడు ఆది యందు దేవుడు, ఆదికాండం 1:1 ఏముంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అవునా? అటు భూమి ఆకాశములను సృజించింది ఎవరో? తండ్రి. యోహాను సువార్త 1:3 ఏమున్నది? కలిగి ఉన్నది ఏది? ఎవరైనా క్రీస్తు లేకుండా. అంటే ఆదిలో తండ్రి ప్రణాళికలో తండ్రి సృష్టిస్తున్నప్పుడు ఎవరి పాత్ర ఉంది? క్రీస్తు పాత్ర. క్రీస్తు లేకుండా తండ్రి ఏది? అందుకనే చెప్పాడు యోహాను సువార్త 1:3 కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. ఎవరో కొలసీ పత్రికలో చెప్తున్నాడు. అంటే క్రీస్తు లేకుండా తండ్రి ఏది క్రియేట్ చేయలేదండి. క్రియేట్ చేయలా. దీనిని బట్టి ఆలోచించుకోవాలి. ఆదికాండం 1:26 ఏముంది? మన పోలుకు చొప్పున దేవుడు, మన పోలుకు చొప్పున మన స్వరూపమందు నరులను చేయదు అన్న మాట ఎవరితో చెప్పుకున్నట్టు ఇయ్యాలా? ఆనాడు ఆ మాట ఎవరితో చెప్పాడు తండ్రి? కుమారుడితో. పరిశుద్ధ మన పోలుకు చెప్పాడు, మన స్వరూపమందు నరులను సృజించుదము. అంటే మనము సృష్టించబడిన పోలిక తండ్రి పోలిక అయితే కుమారుడి పోలిక మనలో ఏర్పడాలి. అవునా? పరిశుద్ధాత్మ కానీ దీన్నే దూరం చేశాడు. దాన్ని పోగొట్టి మళ్ళా మనల్ని మహిమలోనికి తేవడానికి యేసుక్రీస్తు ఏం చేయడం తెలుసా? మహిమా స్వరూపుడిగా ఈ లోకాన్ని శరీరాన్ని దాల్చుకుని వచ్చి వాక్యపు వెలుగులో ఆ మహిమలో వెలిగించాడు అన్నమాట. తెలుసా? ఎందుకంటే క్రీస్తులో మహిమ, ఆ మహిమే మనల్ని ఏం చేసింది తెలిసి ఈనాడు వెలిగించింది. ఆ మహిమే ఈనాడు వెలిగించింది. అది మనం అర్థం చేసుకుంది. ఆ మహిమను బట్టి ఆయన ముందుకు వచ్చుకోండి. ఇవాళ అంటే మనకి ఈ మహిమ ఇచ్చింది ఎవరనుకున్నారు? యేసుక్రీస్తు. ఎలా ఇచ్చాడు? 2 కొరింథీ పత్రిక ఎలా ఇచ్చాడు? మనకు కూడా మహిమ. 2 కొరింథీ పత్రిక 4:4 2 కొరింథీ పత్రిక 4:4 ఎవరంటే క్రీస్తు దేవుని స్వరూపి అయి ఉన్నారు. క్రీస్తు అంటే క్రీస్తుకి ఏముంది? తండ్రికి ఏముంది? ఇప్పుడు ఈ క్రీస్తు మహిమ ఎలా కనపడుతుందో చెప్తున్నాడు చూడండి. క్రీస్తు మహిమను కనపరచు అంటే ఇప్పుడు క్రీస్తు మహిమ దేంట్లో ఉంది? సువార్త అడిగేది అది అమ్మా. అంటే ఇప్పుడు ఎక్కడ వెలగాలి మనం? వాక్యము దగ్గరకు వస్తే తండ్రి ఏమై ఉన్నాడో, కుమారుడు ఏమై ఉన్నాడో, పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడో అర్థమవుతుంది. అంతేకాదు వారు ముగ్గురు మనమేమవ్వాలనుకున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు మనల్ని ఎక్కడ వెలిగించాలనుకున్నారు? సువార్త వెలుగులో, వాక్యపు వెలుగులో వెలిగించాలనుకున్నారు. అందుకనే దావీదు 19వ కీర్తనలో ఏమన్నాడు? నీ వాక్యము
నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. అది నేనేసుకున్న లైట్ కాదు, నేను పట్టుకెళ్ళే లాంతర్ కాదు, నీ వాక్యము నన్ను వెలిగించిందయ్యా. ఈ లోకంలో మనకి వెలుగు, జీవం వైపు నడిపించేది వాక్యపు వెలుగు. చీకట్లో వెలుగే కనిపిస్తుందేమో ఈ లైట్లు, కానీ మరణములో వెలుగు చూపించాలంటే జీవపు వాక్యానికే ఉంటాయి. ఇది మరణం నడవకో, పాపం వెళ్ళకో అని చూపించే వెలుగు శక్తి దేనికున్నదని తెలుసా? మరణం ఉంది. అటు నడవకని చెప్పగలిగిన వెలుతురు వాక్యములు. చీకట అక్కడ గొయ్యి ఉందని చెప్పేది ఈ లైటే, అవునా? కానీ అసలే ఈ లైటు ఈ చిన్న గొయ్యిని చూపిస్తుంటే ఈ వాక్యము పాతాలపు గొయ్యి ఉంది, అక్కడ జాగ్రత్త అని చెప్తుంది. పాపం చేయకు, పాపం వైపు నడవకని చెప్తుంది. ఏది తెలుసా? అది చెప్పాడు యేసుక్రీస్తు లోకానికి వచ్చి సాతులతో, గురుడివాడికి త్రోవ చూపితే ఎక్కడికి వెళ్ళిపోతారంట? అయ్యగా పడుకుంటారా? వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తారంట? ఇంతకే ఆ రోడ్డు మీద కనపడే గుంట గురించి చెప్పలేదు ప్రభు. పాతాళపు అనే గుంటలో. నిజంగా మరి పాతాళపు గుంట గురించి చెప్పాడంటే గుడ్డోడు అన్నాడు ఈ భౌతికమైన కొళ్ళు పోయిన గురించి కాదు కదా, ఆ మాట కూడా చెప్తా అంటే అర్థం పరలోకాన్ని తెలియని గుడ్డివారండి, ఈ వాక్యాన్ని మరుగు చేస్తున్న గుడ్డివారండి. ఈ వాక్యం తెలియని గుడ్డోడితో నువ్వు నడితే ఏమవుతావు? ఆడు వెళ్తాడు, నువ్వు వెళ్తావు. ముందు నువ్వు వెళ్తావా నీకు తెలుసా అని గ్రహించాలి వాక్యం. అది నువ్వు ఎవరైనా చెప్తుంటే నువ్వు చెప్తున్నది వాక్యంలో ఉందా, సరిపడుతుందో చూసుకోవాలి, అవునా? చూసుకోవాలి. అందుకనే మార్కు సువార్తలు అంటాడు యేసుక్రీస్తు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనుకుడి, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి, గ్రంథం చూసుకోవాలి. ఉంటదే కొత్తది నలిగిపోద్దని చెప్పి తిట్టలేదండి. మీ అందరి బైబిల్, నా బైబిల్ చూడండి, కలర్ కూడా ఎర్రగా ఉంటది. చూడు ఎవరి బైబిల్, ఇది బైబిలేనా అంటారు, అవునా? నలిగితే అలా ఉంచితే చేపట్టుకుని బీరువాలో పెట్టుకుంటే ఎలా ఉంటది? మడతారుగా ఉంటది. అలా చూసుకుంటాక అది ₹1000 కొనుక్కుంటున్నాం, అవునా? అది మనం ఇంటి మీదకి రావాలని మనం ఎలా ఆశపడతాం. ఇది కొనుక్కున్నామంటే నలిగిపోతే, చెరిగిపోతే, అవునా అని అనుకుంటే కాదు, నల్లగా ఇది నలిగితేనే ఇక్కడ ముద్రింపబడుతుంది. మనం ఏం చేస్తామంటే సంతా ఈ వారం దాచుకుందామని చెప్పి తీసుకెళ్తాం. ఈ గంట చాలా మంది దేనికి వాడుకున్నారు తెలుసా? చందా డబ్బులు కలిగితే పర్లేదమ్మా, రేషన్ బాటిల్ దీంట్లోనే ఉంటాయి తెలుసా? రేషన్ బాటిల్ దీంట్లోనే ఉంటాయి, ఆధార్ కార్డులు ఉంటాయి. బాగా చెప్పారు, ఇంకేమున్నాయి మీకు తెలిసిన ఏం చెప్పండి. డబ్బులు కూడా, ఎందుకంటే ఆయన అలా పట్టుకుపోతున్నాడట, మరి తీడి కదా ఆయన, అది దీంట్లో దాచుకో. దీంట్లో నువ్వు దాచుకునేది కాదు, దీన్ని నువ్వు ఇక్కడ దాచుకోలేదు. అంత జ్ఞానం ఎక్కడ ఉంది. కాబట్టి అద్వితీయ ప్రభువు యేసుక్రీస్తు, అద్వితీయ ప్రభు తండ్రి, అద్వితీయులు, ఏకమై ఉన్నవారు, ఒకటై ఉన్నవారు, వేరు కాదు. కాబట్టి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం వారు పొందాలని మత్తయి సువార్త 28 ఎందుకు చెప్పారు తెలుసా? ఈ రక్షణ విషయంలో కూడా ముగ్గురు పాత్ర. కాబట్టి అలా మనం ఉండాలి.